ఇక ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకుంది. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉన్నాయి. టోటల్ ఎవరిని కూడా దీంట్లో వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ క్వాడ్జ్ ఉంది, అరుదైనటువంటి క్వాడ్జ్. ఈ క్వాడ్జ్ ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి సోలార్ ప్యానల్స్కి దీన్ని ఉపయోగిస్తున్నారు. దీనికి మరి గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం, అలాగే సెక్రటరీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ క్వాడ్జ్కి సంబంధించి రేపు భవిష్యత్తులో ఒక R&D కింద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద సపోర్ట్ చేస్తామని వారు ఇచ్చారు. వచ్చిన తర్వాత సంస్థలను ఏర్పాటు చేసుకోవడం దాంట్లో సపోర్ట్ చేస్తానికి ఒక డైరెక్షన్ ఇవ్వడానికి కూడా మేము సహకరిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ సమావేశం చాలా రాష్ట్ర ప్రయోజనాలకు చాలా ఉపయోగపడే విధంగా చెప్పడం జరిగింది. త్వరలోనే మేము కూడా వారిని రిక్వెస్ట్ చేశాం, భవిష్యత్తులో జరిగే ఏదైనా ఆక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాల్గొంటామని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తాం. తప్పకుండా మమ్మల్ని దాంట్లో కమిటీ మెంబర్స్గా మమ్మల్ని కూడా యాడ్ చేస్తున్నారు చెప్పడం జరిగింది. చాలా శుభపరిణామం. తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ఖనిజ సంపదని భవిష్యత్ తరాలకు అందించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ వచ్చే ఆదాయాల్ని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించే విధంగా చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఉచితంగా ఇసుకిస్తున్నాం. శాండ్ కన్స్ట్రక్షన్లో ఇళ్లలో వాడుకునే పేదవారికి కాదు, రాష్ట్రంలో ఒక బెస్ట్ పాలసీని, ఒక మెకానిజంని మేము డెవలప్ చేస్తున్నాం. ఈ మెకానిజం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భ్రష్టు పట్టించింది. టోటల్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. ఓబరైజేషన్ ద్వారా వాళ్ళ ఇళ్ళకి చేరే విధంగా వాళ్ళు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అక్కడ ఉన్నటువంటి ఎక్స్కవేషన్ ఛార్జెస్ మాత్రమే వాళ్ళు కట్టుకుని శాండ్ ఉచితంగా తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో సహకరించినటువంటి మరి పెద్దలు మరి కిషన్ రెడ్డి గారికి, అలాగే సెక్రటరీ కాంతారావు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చేసినటువంటి వాళ్ళ పాపాలు ఒక్కొక్కటి వాళ్ళ బయటకు వస్తాం. మొన్న చూసాం ఏ రకంగా శాండ్లో, మైన్లో, వైన్లో, ఒకటి కాదు స్థలాల్లో, భూముల్లో రికార్డులు బయటకు వస్తాయని చెప్పి MR ఆఫీసులు తగలబెట్టేయడం, RDO ఆఫీసులు తగలబెట్టేయడం. ఇది ఎప్పుడు లేదు గతంలో. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు బయటపడతాయని చెప్పి రికార్డులే తగలబెట్టేస్తూ ఉన్నారు. ఆఫీసులో బలైపోతూ ఉన్నారు.